ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి. ఎక్కడ చూశాడంట? బలిపీఠము కింద చూచి తిని. ఎవరంట వీరు? తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. దేవుని వాక్యమును నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. వారు నాథ సత్యస్వరూపి. ఏమన్నారంట? వారు నాథ సత్యస్వరూపి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసి బలిపీఠం కింద నుంచి మొరపెడుతున్నారంటే ఎవరమ్మా? మనం అనుకుంటాం కదా, చనిపోయినకి ఎక్కడ పోతాం? వాళ్ళ ఆత్మలు పరదేశంలో చాలా కంఫర్ట్ లైఫ్ని వారు లీడ్ చేస్తూ ఉన్నారు. అక్కడ దేవుని ఆరాధిస్తూ ఘనమైన అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగి ఇంకెప్పుడు తీర్పు వస్తుంది, ఇంకెప్పుడు తీర్పు వస్తుంది. వీళ్ళు మొరపెడుతున్నారంట కదా. ఏమన్నారమ్మా? మళ్ళీ ఒకసారి. నాథా సత్యస్వరూపి, నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వాళ్ళు ఆరాట పడుతున్నారంట. లేట్ అయిపోతుంది, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు. చూడండి, ఇక్కడ దావీదు కుమారుడు చనిపోయాడు. చనిపోకముందు ఆయన మందిరములో కన్నీళ్లు విడుస్తూ బూడిద జల్లుకొని మొరపెడుతూ ఉన్నాడు. నిద్ర లేదు, ఆకలి లేదు, ప్రార్థన 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 మొరపెట్టుడు. ఆయన అక్కడి నుంచి బయటికి రావట్లేడు. 2 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెనని వానిని తిరిగి రప్పించగలనా? ఏమన్నాడు? నేను వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరల రాడని వారితో చెప్పాడు. చనిపోయాక శుభ్రంగా లేచాడంట, వెళ్ళి స్నానం చేసి భోజనం చేశాడంట. అప్పటి వరకేమో కుమారుడు చనిపోయినంతసేపు ఏమో ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ఉపవాసంతో. కానీ ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడో ఆయన వెళ్ళి స్నానం చేసి భోజనం చేస్తూ ఉన్నాడంట. మరి వాళ్ళు అడిగారు సమాధానం. ఆయన ఏమేమి ఇచ్చాడు? ఇప్పుడు వాడు తిరిగి నా దగ్గరికి రాగలడా? నేనే వాని యొద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలుసు ఆయనకి. ఒకప్పుడు క్రీస్తుకు ముందు మనము మరణం అంటే భయపడే వాళ్ళము, ఏడ్చే వాళ్ళము. ఎందుకంటే తర్వాత మన గతి ఏమీ లేదనుకుంటాం మనం. కానీ ఇక్కడ క్రైస్తవులకు ఒక అద్భుతమైనటువంటి మార్గము దేవుడు పెట్టాడు. క్రీస్తు ఎప్పుడైతే చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడో, ఇదిగో క్రైస్తవులందరికీ గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నేను ఎలాగైతే శ్రమపడి చనిపోయి తిరిగి లేచానో మీరు కూడా తిరిగి బ్రతుకుతారు. హల్లెలూయా. హెబ్రీయులు 9:27లో ఇట్లా రాయబడింది. ఏమని? మనుషులు ఒకసారే మృతి పొందవలనని నియమింపబడేను. ప్రసంగి 12:7లో ఈ విధంగా రాయబడింది. శరీరం మట్టిలో కలిసిపోయిన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది కదా. అందుకనే ఈరోజు మనం గ్రహించాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన జీవితాన్ని. అందుకే యేసు ఒక మాట అంటాడు యోహాను సువార్త 11:25లో, నేనే పునరుత్థానమును జీవమును, నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎట్లా సాధ్యం ఇది? చాలామంది అనుకుంటారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, అయ్యా నా కుమారుడు బ్రతుకుతాడన్నావు, బ్రతకలేదు. దావీదు అన్నాడు, వాడు రాడు, నేనే వెళ్ళాలి. యేసుక్రీస్తు చూపించాడు మనకు మార్గం. ఇదిగో నేను బ్రతికాను కాబట్టి మీరు కూడా బ్రతుకుతారు. నేనే మార్గము జీవమును కదా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకును నిమిత్తం. ఏమంట? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. పౌలు గారు మరి చక్కటి మాట మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీకు తెలియకుండుట కదా, అది నాకు ఇష్టము లేదు. చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, ఎవరంట? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. భయపడొద్దు మరణానికి. క్రీస్తుకు ముందు భయపడ్డావేమో, క్రీస్తు తర్వాత మరణం అంటే భయము లేదు. ఎందుకు తెలుసా? దావీదు అన్నాడు, నా కుమారుడు చనిపోయాడు. అప్పటిదాకా ఏడ్చాడు, మొరపెట్టాడు, ఉపవాసం ఉన్నాడు. కానీ ఎప్పుడైతే చనిపోయాడు, ఉపవాసం విడిచిపెట్టి తిరిగి ఆయన పనుల్లో బిజీగా ఉండిపోయాడు. ఆయన చెప్పాడు, నేను వెళ్తాను అక్కడికి. ఆయన రాడు మళ్ళీ వెనక్కి. అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళాడు ఎక్కడికి? దేవుని దగ్గరికి. నేను వెళ్ళి కలుస్తాను మళ్ళీ. క్రైస్తవులకు నిరీక్షణ ఇదే కదా. అయ్యో మనం కలవమేమో, ఇదే ఇక్కడితో అయిపోయిందేమో మన జీవితం అనుకుంటాం. దేవునికి తెలుసు ఈ శరీరము మట్టికే విడిచి వెళ్ళిపోయాడు అంతే. చావడానికి ముందు రక్షణ నీకు చాలా అవసరం. మరణం రక్షణ కంటే ముందు వస్తే నిజంగా అది దుఃఖమే. కానీ రక్షణ పొందిన తర్వాత మరణం వస్తే అది నీకు భాగ్యం అని ఎంచుకో. హల్లెలూయా, హల్లెలూయా.